నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ 2 అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. మరో 3పై బదిలీ వేటు పడింది. ఇక తిరుమలలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి ఈ నెల 9న టోకెట్ల జారీ ప్రక్రియకు ప్రారంభించింది. ఇందుకు గాను ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. అయితే ఓ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 భక్తులు మృతి చెందారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. తిరుమల చరిత్రలోనే తొలి విషాద ఘటన ఇది. దీనిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుటాహుటిన తిరుమల చేరుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇక ఈ క్రమంలో ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తిరుపతి టీడీపీ జేఈఓ గౌతమిపై బదిలీ వేటు వేశారు. ఇక త్వరలో టీడీపీ ఈవోతో పాటు అడిషనల్ ఈవోపై వేటు వేస్తారని ప్రచారం నడుస్తోంది. ఫోర్స్ ఎస్పీగా సుబ్బరాయుడిని నియమించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. అందులో భాగంగానే సుబ్బారాయుడుకు మరో అవకాశం కల్పించింది. అయితే టీటీడీ జేఈఓగా ఉన్న గౌతమికి మాత్రం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఆమెపై కక్షతోనే పోస్టింగ్ ఇవ్వలేదని ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా సామాజిక వర్గం కోణంలోనే ఆలోచించి ఈ చర్యలకు దిగినట్లు అర్థమవుతుంది. మొన్నటికి మొన్న బదిలీతో పాటు సస్పెన్షన్ వేటు పడిన వారిలో ఎక్కువ మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే అధికులు. కానీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన సుబ్బారాయుడుకు ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది. వాస్తవానికి తెలంగాణ నుంచి డిప్యూటేషన్ పై వచ్చారు సుబ్బారాయుడు. చంద్రబాబు ఏరి కోరి తిరుపతి జిల్లా ఎస్పీగా ఆయనను నియమించారు. తిరుమల తొక్కిసలాట ఘటన జరగడంతో ఆయనపై బదిలీ వేటు వేయాల్సి వచ్చింది. కానీ తిరిగి మళ్ళీ మంచి పోస్టింగ్ లోనే ఆయనను నిలబెట్టడం, మిగతా వారిని విస్మరించడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. అయితే తిరుపతి జిల్లా ఎస్పీపై బదిలీ వేటు వేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ ఆయనకు ఇబ్బంది కలగకుండా మళ్ళీ తిరుపతిలోనే పోస్టింగ్ ఇచ్చారు. ఎర్రచంద్రన్ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా బాధ్యతలను ఇవ్వడం అంటే ఒక రకంగా పదోన్నతి. కేవలం సొంత సామాజిక వర్గం వారికి పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇక ఇప్పటికే టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తో పాటు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరిని వెనకేసుకొచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో బదిలీ వేటు పడిన ఎస్పీకి మంచి స్థానాన్ని కట్టబెట్టడం కూడా చర్చకు దారితీస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.